హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఈరోజు కోటప్పకొండలో ఉన్నా. అసలు ఈ జాతర ఉంది బాబు, వేరే లెవెల్ జాతర ఇది. సో ఈ వీడియోలో నేనైతే మీకు మొత్తం ఎలక్ట్రికల్ ప్రభలు అండ్ ఇక్కడ వేసిన 21 ప్రభలు అయితే మీకు చూపిస్తా. క్రేజీ ఉంది ఇది మొత్తం కూడా. నేను మార్నింగ్ వ్యూ అయితే క్యాప్చర్ చేస్తున్నా అండ్ నైట్ వ్యూ కూడా క్యాప్చర్ చేస్తా. కాకపోతే నైట్ వ్యూ అప్పుడు ఏమవుతుంది అని అంటే కొంచెం రికార్డింగ్ డాన్స్లు ఉంటాయి, ఆ సాంగ్స్ ఉంటాయి కాబట్టి మనకు కొంచెం కాపీరైట్ ఇష్యూస్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో అవి కూడా నేను చూపిస్తా. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో సోది లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మీరు అక్కడ చూసుకోవచ్చు, కొండ కనిపిస్తుంది కదా, కొండకి క్వైట్ ఆపోజిట్ పెద్ద గ్రౌండ్ అయితే ఉంటుంది అనమాట. ఈ గ్రౌండ్లో అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి చూడండి. ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్ ఉంది చూడండి, ఇది ఎలక్ట్రికల్ ప్రాబ్నే. మీకు ఆ బల్బులు అవన్నీ కనిపిస్తున్నాయి కదా, అరేంజ్ అయితే చేస్తున్నారు. డీజే బాక్స్ చూడవచ్చు అసలు ఎట్లున్నాయో, అమ్మో క్రేజీ ఉన్నాయి. నైట్ మొత్తం ఇక్కడ రికార్డింగ్ డ్యాన్స్లు మొత్తం మోగిపోద్ది. సో ఇట్లా ఈ గ్రౌండ్ ఆ చుట్టుపక్కల మొత్తం కూడా ప్రాబ్లం ఉన్నాయి అనమాట. నేను మీకు చూపిస్తాను అన్నీ కూడా. చూడండి మైక్స్ చూడండి ఎట్లా అరేంజ్ చేసారో, ఇక్కడ మైక్ సెట్, అక్కడ మైక్ సెట్. సో అసలు క్రేజీ ఉందన్నమాట ఇదంతా. అండ్ నేను ఇంకా ఇక్కడ మొత్తం ఫుడ్ స్టాల్స్ ఇప్పుడే పెడుతున్నారనమాట. సో ఆ బ్యాక్ సైడ్ మీకైతే మొత్తం ప్రభలు ఇంకా ఎక్కువ ఉన్నాయి. సో నేను అక్కడికి వెళ్ళి అయితే చూపిస్తా, ఒకసారి వెళ్దాం అక్కడికి కూడా. ఇక్కడ ఈ స్టాల్ చూడండి, మన టీఎస్ మన తెలంగాణ వాళ్ళకైతే మేడారం జాతర గుర్తొస్తుంది. అండ్ ఇక్కడ ఇంకా ప్రభలు జస్ట్ కట్టి నైట్ తీసుకొచ్చి అక్కడ పెట్టారు అనమాట గ్రౌండ్లో. సో అప్పటికి సాంగ్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయితేనే ఉన్నాయి, డ్యాన్స్లు వేస్తూనే ఉన్నారు. కాకపోతే రికార్డింగ్ డ్యాన్సుల టైప్ కాదు, నార్మల్గా డీజే పెట్టుకుని ఎగినట్టయితే కుడుతున్నారు. సో ఇవన్నీ కూడా స్టాల్సే అనమాట. సో వద్దన్నా సో ఇవన్నీ స్టాల్సే అనమాట. మనకి ఇక్కడ నుంచి అయితే వే ఉంది. నేను ఇంకా లోపలికి వెళ్తున్నా. సో చూపిస్తా అసలు లోపల ఏం జరుగుతుంది జాతర అంతా కూడా చూద్దాం మనము. మీకు కనిపిస్తుంది కదా ఆ గ్రౌండ్, ఆ పెద్ద గ్రౌండ్ మొత్తం కూడా ప్రభలే. అసలు మొత్తం అన్ని ఎలక్ట్రికల్ ప్రభలు. ఈ దారి ఇది మన పత్తి చేను, ఇందులో నుంచి దారి పెట్టుకుని అయితే వస్తున్నారు. ఇప్పుడు ఏడ దొరికినట్టు దారి అనమాట ఈ 2-3 రోజులు. క్రేజీ ఉంది జాతర అయితే, మామూలు లేదు. ఈ కోటప్పకొండ కంపల్సరీ రండి. ఒకవేళ మీరు ఈ శివరాత్రికి మిస్ అయితే కనుక నెక్స్ట్ మనకి కార్తీక మాసం ఉంటుంది కదా, అప్పుడు రావచ్చు. కాకపోతే ప్రభలు ఉండవు అప్పుడు, జస్ట్ నార్మల్గా అయితే ఉంటుంది అనమాట. సో రావడానికి ట్రై చేయండి. ఈ శివరాత్రి మిస్ అయినా నెక్స్ట్ శివరాత్రికైనా వచ్చేలా ప్లాన్ చేసుకోండి. క్రేజీ జాతర ఇదైతే. చూడండి ఎట్లా వేసారో ప్రభ మొత్తం. ఒక మన పెద్ద టెంట్ కట్టినట్టయితే కట్టారు. ఒక్కొక్క ప్రభకి దగ్గర లక్షల్లో ఖర్చు అవుతుంది అంటే ఇక్కడ. సో ఈ మైక్ సెట్ కానీ ఆ డీజే లైట్లు చూడండి ఎట్లున్నాయో. మీ అమ్మ ఏ పబ్బు బండికి వస్తుంది బ్రో దీనికంటే, ఇది ఓపెన్ పబ్ అన్నట్లే ఇదంతా. వేరే లెవెల్ జాతర ఇదైతే కంపల్సరీ. అసలు మీరు ఈ శివరాత్రి నేను ఫస్ట్ టైం వచ్చినా నాకు మస్తు క్రేజీ అనిపిస్తుంది. అండ్ ఇంకా లోపల ఇంకా పెద్ద అవుతున్నాయి ప్రభలు. చూస్తా స్టేజ్ చూడండి ఎట్లా వేసారో. ఆ స్టేజ్ మీద మొత్తం రాత్రి రచ్చరంబోలా. ఇంకా వామ్మో భారీ ఎత్తున ఖర్చు పెట్టారు. ఒక్కొక్క ప్రభకి రాను పోను మొత్తం వీడికి వచ్చి మళ్ళీ తీసుకొని పోయే వరకు 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుందంట. మీ అమ్మాయి పైసలో పెంకాసులు ఆడదామైతే లేదు. ఒక్కొక్కటి ఆకాశాన్ని అంటేనే చూడండి అసలు ఈ ఎలక్ట్రికల్ ప్రభలు. అబ్బా ఇక్కడ 9 స్టార్ సౌండ్స్ వీళ్ళైతే డీజే పెట్టిరు. బాక్సులు చూడండి ఎట్లున్నాయో, గుమ్మంటాయి కావచ్చు. ఇక మొత్తం ఈ రాత్రి మొత్తం ఇక్కడనే 9 స్టార్ సౌండ్స్ నషాపేట అంట వీళ్ళది. అసలు వామ్మో. అన్న కనిపించాయన ఆర్కెస్ట్రా. చలో ఇంకా లోపలికి పోదాము. ఇంకా లోపల చాలా ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. చలో పోదాం. మనకు నార్మల్గా కేరళ అంటే తెయ్యం గుర్తొస్తుంది, కర్ణాటక అంటే పంజుర్లి దైవ కోలని గుర్తొస్తుంది, తెలంగాణ అంటే మేడారం జాతర, ఈ ఆంధ్ర అంటే పల్నాడు ఈ కోటప్పకొండ జాతర. అసలు క్రేజీ అంటే క్రేజీ ఇది. ఈ జాతర మొత్తానికి హైలైట్ ఏంటంటే ఈ ఎలక్ట్రికల్ ప్రభలు. రాత్రి అయితే అసలు వేరే లెవెల్ ఉంటాయి జనాలు అసలు. అంటే ఇక్కడ ఫుడ్ స్టాల్స్ చూసుకుంటే ఫుడ్ స్టాల్సే ఘోరంగా ఉన్నాయి, దగ్గర వేలల్లో ఉన్నాయి ఫుడ్ స్టాల్సే. ప్రభలు దగ్గర మోర్ దెన్ 20 ఉన్నాయి, మోర్ దెన్ 20. ఇవి నైట్ వ్యూ అయితే ఇంకా డ్రోన్ ఉంటే ఇంకా క్రేజీ వస్తుంది. కానీ డ్రోన్ వ్యూ మన దగ్గర డ్రోన్ లేకపోయా. కానీ వర్త్ అన్నట్లున్నాయి ఇవన్నీ కూడా. సూపర్ ఉన్నాయి. ఈ ప్రభ చూడండి భయ్యా, అసలు నీ అమ్మ వీళ్ళది. అసలు నాకు ఏం మాట్లాడినా అర్థమైతే లేదు. ఒక్కొక్క ప్రభ 1 కోటి రూపాయలు ఏంది భయ్యా, 1 కోటి రూపాయలు. నీ అమ్మ పైసలా పెంకాసలా. ఇంతమంది వచ్చినప్పుడు కొంతమంది గేమ్స్ కూడా ఆడుతుండే. 500-1000 రూపాయలు వట్టికి ఇట్లా ఇసిరేస్తున్నారు పైసలు. నీ అమ్మ ఈ ప్రభలు కూడా అసలు అబ్బో. మైక్లలో ఏం చెప్తున్నారు తెలుసా, ఒకటే స్టేజ్లో అంట ఒకటేసారి 40 మంది అమ్మాయిలు 40 మంది అబ్బాయిలు ఆడాలంట. సో అంత పెద్ద స్టేజ్లో వేస్తున్నారు. నీ అమ్మ క్రేజీ ఉండే అసలు. చూపిస్తా చూడండి. ఇంకా నైట్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది. సో చూద్దాం, నైట్ వ్యూ కూడా క్యాప్చర్ చేద్దాం. ఈ ప్రభలు ఎవరింటి కానించి వాళ్ళు పట్టుకుని వస్తారంట. అంటే ఊరికి ఒక ప్రభ అయితే వస్తుంది అనమాట. సో ఊరు దగ్గరనే ఈ ప్రభని ప్రిపేర్ చేసి అక్కడ మీకు మన రథం లాగా కట్టి అది ఒక పెద్ద ఇట్లా కట్టిరనమాట. దేవుడికి తీసుకొని వస్తారు అది. సో అది ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్క ప్రభ అయితే వస్తుంది అనమాట. వచ్చి ఇక్కడ వీళ్ళు మళ్ళీ ఇక్కడ స్టే చేసి ఇక్కడ సెలబ్రేట్ చేస్తారనమాట. అంటే ఒకప్పుడు నార్మల్గా
దేవుడి పాటలు వాటితోటి అయితే సెలబ్రేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇక కాలం మారింది కాబట్టి రికార్డింగ్ డ్యాన్స్ తోటి చంపుతున్నారు. సో చూద్దాం, నైట్ కూడా వెయిట్ చేసి మనం నైట్ కూడా చూద్దాము. క్రేజీ ఉంటుంది కావచ్చు. ఎందుకంటే నాకు నేను ఎందుకు ఇంతగానో ఎగ్జైట్ అవుతున్నా అంటే ఫస్ట్ టైం నేను ఈ రికార్డింగ్ డ్యాన్స్లు లైవ్లో ఇక్కడికి వచ్చి చూడడము. సో చూద్దాం హౌ ఇట్ విల్ బీ అని. సో చూద్దాం, నేను మీకు అది ఆ రథం అంతా చూపిస్తా, వీళ్ళు అసలు ఎట్లా ప్రిపేర్ చేసారు ఈ ప్రభ అనేది. సో ఇది చూడండి, ఒక చిన్న రథం లాగా అయితే కట్టిరు చూడండి ఇక్కడ. సో ఏంటంటే ఇక్కడ వీళ్ళు తాళ్ళు కట్టిరు చూడండి, ఈ తాళ్ళు. సో ఈ తాళ్ళ పైన ఉన్నదేమో ప్రభ అనమాట, వీళ్ళు ప్రిపేర్ చేసే ప్రభ ఇది. సో ఈ ప్రభని ఇంటి దగ్గర ప్రిపేర్ చేసి ఈ రథం మీదకి ఎక్కించి దీన్ని లాక్కుంటూ వస్తారనమాట. లాక్కుంటూ వచ్చి గ్రౌండ్లో అయితే ఉంచి నైట్ సెలబ్రేట్ చేస్తారు. ఇది తీసుకొచ్చే ముందు రోజు వాళ్ళ ఊర్లో సెలబ్రేట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ సెలబ్రేట్ చేస్తారనమాట. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ ప్రభలు, ఈ జాతర అయితే జరుగుతుందంట. ఈ ప్రభలు ఎంత కడతారంటే సమ్ పంటలు మంచిగా పండాలని, ఆరోగ్యం బాగలేకపోతే సమ్ ఇట్లా మొక్కుకొని అయితే కడతారనమాట. ఒక్కొక్క ప్రభ ₹1,00,00,000 అంట. నా మైండ్ పోయింది. అండ్ మీకు చిన్న చిన్న ప్రభలు కూడా ఉంటాయి, చిన్నపిల్లలు కూడా కట్టుకొని వస్తారు ఊర్ల నుంచి, వాళ్ళ ఊర్ల నుంచి లాక్కుంటూ వస్తే వస్తారనమాట. సో అవి పిల్లలు వాళ్ళ ఆనందం కోసం కట్టుకొని వస్తారు ప్రభలు. ఇక్కడ మొత్తం ఇది ఒక ఆనవాయితీగా జరుగుతుంది. మస్తుంది అసలు వీళ్ళ కల్చర్. అంటే మన తెలుగు వాళ్ళే, కాకపోతే ఇక్కడ డిఫరెంట్ కల్చర్ ఇది ప్రభలతోటి. మన తెలంగాణలో ఎక్కడ చూసుండం ఇలాంటిది. సో సూపర్. ఎందుకంటే మన ఇప్పుడు మేడారం జాతరలో ఏంది మనకు ప్రత్యేకత, బెల్లాన్ని తీసుకుపోయి బంగారం అంటాం కదా. సో అక్కడ మనము మన సాంప్రదాయం మనది ఎట్లనో ఒక డిఫరెంట్గా వీళ్ళది కూడా ఇట్లా ప్రభలు కట్టి సో ఇదంతా సెలబ్రేట్ చేయడం ఇదొక ఆనవాయితీ. సో ఇట్ వాజ్ టూ గుడ్ అంటే టూ గుడ్. నేను దీనికి ఏం చెప్పలేను. అండ్ నాకు కోటప్పకొండకి జాతరకి వెళ్ళమని నన్ను చాలా మంది సజెస్ట్ చేశారు. అవసరమా అనుకున్నా, కానీ వచ్చినాక అర్థమైంది అరే ఇంత మంచిగా జరుగుతుంది ఆ జాతర అని. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అసలు నాకు మస్తు అనిపిస్తుంది జాతర. ఇది జాతర అంటే ఇట్లుండాలి కదా, వైబ్ ఇట్లుండాలి జాతర అంటే. సో ఇంకా చూద్దాం, ఇంకా ఈ అన్నీ ఇప్పుడే సెట్ చేస్తున్నారు. అన్నీ సెట్ చేస్తున్నారు. సెట్ చేసే వరకు మ్యాక్సిమం 8 o'clock 9 o'clock అవుతుంది. సో 9 నుంచి అట్లా ఇంకా డ్యాన్స్ స్టార్ట్ అవుతాయి అంట. సో చూడాలి ఆ డ్యాన్స్ అసలు ఎట్లుంటాయి, ఏం చేస్తారు, ఎట్లా ఎగురుతారు అనేది. మ్యాక్స్ నేను ఆడియో తీసేసి అయినా జస్ట్ వీడియో అన్న చూపిస్తాను మీకు నైట్ది, అసలు డ్యాన్స్ ఎట్లా వేస్తారు ఏంది అని చెప్పేసి. చూద్దాం, అవసరం ఉంటే మనం స్టేజ్ ఎక్కడానికి కూడా ట్రై చేద్దాం ఒకసారి. స్టేజ్ ఎక్కితే ఎట్లుంటుంది అనేది అసలు ఎక్కడిస్తారు ఎక్కడో తెలియదు, కానీ ఎక్కడానికి ట్రై చేద్దాం. ఇది చూడండి ఎట్లా జరుగుతుంది చూడండి వర్క్స్. మన ఇంటి దగ్గర ఏదైనా ఫంక్షన్ అయితే టెంట్లు ఎట్లా ఇస్తామో అట్లా ఇస్తున్నారు దీన్ని మొత్తం సెట్. ఇది ఒక మూవీ సెట్ కన్నా డేంజర్గా ఇస్తున్నారు ఈ సెట్. ఈ బల్బులు కానీ ఎవ్రీథింగ్ చూడండి అసలు ఎట్లున్నాయో. ఈ బల్బులు చూడండి ఎట్లా ఒక కట్ట కట్టిరు మొత్తం ఏడికాడికి. అది చూడండి, అంటే ఇట్లా ఏలాడేస్తారు, ఇట్లా సైడ్లకి ఇట్లా ఈ సైడ్లకి ఇట్లా ఏలాడేస్తారు అనమాట. ఎంతమంది, కొన్ని వేల మంది వర్క్ చేస్తున్నారు, వేల మంది. ఒక్కొక్క ప్రభ దగ్గర 100 పై ఉన్నారు మనుషులు అయితే. వామ్మో, అంటే ఎంత పెద్ద ఫెస్టివల్ కాకపోతే ఇంతమంది ఉంటారు చూడండి ఒకసారి. ఇవన్నీ సూపర్. అది చూడండి, ఇది చూడండి, ఏది మన స్టేజ్ చూడండి ఎంత ఇస్తున్నారు. నా ఎత్తు కరెక్ట్ నాకంటే ఇంక ఎత్తే ఉన్నది చూడండి. అంటే లేడీస్ వీళ్ళు డ్యాన్స్ చేస్తారంట. సో వాళ్ళ దగ్గరికి జెంట్స్ పోకుండా ఇబ్బంది పెట్టకుండా ఎంత హైట్ అయితే ఇస్తున్నారు. ఎగ్జాక్ట్ నాకన్నా హైటే ఉంది చూడండి ఎట్లుందో. నైస్ స్టేజ్లు ఇవన్నీ. సో చూద్దాం, ఇంకా ముందు చాలా ప్రభలు అయితే ఉన్నాయి. సో అవి కూడా చూద్దాము. చలో నడుపుపోదాము. కొన్నిటికి లైట్లు కూడా వేసారు ఇక్కడ. సో అవి చూపిస్తాం మీకు. ఎలక్ట్రికల్ ప్రభలు అంటే ఏంటి అంటే చూపిస్తా. ఇవన్నీ ఎలక్ట్రికల్ ప్రభలే, కాకపోతే ఏంటంటే లైట్లు వేయలేదు వీటికి. సో అక్కడ లైట్లు వేసారు, అవి చూపిస్తా. వెళ్దాం అక్కడికి.
టైం వచ్చేసి ఇప్పుడు నైట్ 8:30 అట్లా అవుతుంది. కడుపు నిండా మంచిగా తిన్నా. ఇప్పుడు ఇక ప్రబల దగ్గరికి పోదాము. ఈ నైట్ చూపిస్తా వ్యూ. మ్యూజిక్ తోటి అయితే మీకు రాదు వీడియో, ఎందుకనంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి. సో అసలు నైట్ ఆ వ్యూ ఎట్లుంది మొత్తం కూడా చూపిస్తా. మీకు విత్ మ్యూజిక్ తోటి కావాలంటే నేను యూట్యూబ్ ఇన్స్టాలో అప్లోడ్ చేస్తా, అక్కడ చూడండి. సో ఇప్పుడైతే వెళ్తున్నా, పోదాం నాడో చూద్దాం. ఫస్ట్ టైం నాకు కూడా మస్తు ఎక్సైట్మెంట్ ఉంది. సో పోయి చూద్దాం. నా బ్యాక్గ్రౌండ్ ఏమున్నాయని కొంచెం పట్టించుకోకండి, ఎందుకంటే క్రౌడ్ ఘోరంగా ఉంది. ఏడ వీడియో తీస్తున్నానో ఏడ మాట్లాడుతున్నానో నాకే అర్థమవుతలేదు. సో ఇప్పుడైతే మనం మా ప్రబల్ దగ్గరికి అయితే పోదాం. చలో. సో చూసిరు కదా వీడియో, పల్నాడు కోటప్పకొండ ప్రబలు. అసలు ఇది నెక్స్ట్ లెవెల్. నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసిన, క్రేజీ ఉంది. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని కూడా కంపల్సరీ రండి. నెక్స్ట్ శివరాత్రికి రండి. నార్మల్గా ఈ జాతర ఓన్లీ శివరాత్రి అప్పుడే జరుగుతుంది అనమాట. సో శివరాత్రికి వచ్చే సంవత్సరం శివరాత్రికి రావడానికి అయితే ట్రై చేయండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.